మనీషా, నీతో కొంచెం మాట్లాడాలి. పైన ఎదురు చూస్తూ ఉంటాను. మై లవ్, ప్లీజ్ కమ్. ఫోన్లో మాట్లాడదామంటే బ్లాక్ చేసింది. నేరుగా మాట్లాడదామంటే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. నీతో కమ్యూనికేట్ చేయడానికి ఇదొక్కటే మార్గం. ఒక్కొక్క నిమిషం గడుస్తూ ఉంటే నాకు బీపీ పెరుగుతుంది. నువ్వు మాత్రం ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కూల్గా ఉన్నాను కాబట్టే ఈ నిశ్చితార్థాన్ని కూడా కూల్గా ఆపేస్తాను అన్న నమ్మకం నాకుందా ఆంటీ. డోంట్ వరీ, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. కానీ ఇలా టెన్షన్ పడుతూ ఎంతసేపు? మిత్ర నా కోసం దిగొచ్చేంత వరకు, నేను అడిగిన దానికి సరే అనేంత వరకు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునే వరకు. ఆంటీ, మనీషా ఎక్కడ కనిపించట్లేదు? తన రూమ్ లో ఉంది మిత్ర. ఓకే. అమ్మా, అక్షంతలు తీసుకురండి. అలాగే పంతులు గారు. మిత్ర, ఏ మనీషా, మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఎందుకే అడగడం మర్చిపోయాను. నా డ్రెస్ ఎలా ఉంది? ఇట్ ఈస్ వెరీ నైస్. ఏంటో ఏం అడిగినా పొడి పొడిగా చెప్తావు. మనస్ఫూర్తిగా చెప్తున్నట్టే అనిపించదు. నేనేదో టెన్షన్లో ఉన్నాను నీరజ్, ప్లీజ్ డోంట్ మైండ్. యా, ఇందాక వివేక్ చెప్పాడు కదా, అవన్నీ ఆలోచిస్తూ మైండ్ పాడు చేసుకోకు మిత్ర. ఈ నీరజ్ నన్ను వదిలేలా లేడు. ఈ లెటర్ ఎలా అయినా మనీషాకి అందేలా చేయాలి. సరే అండి, బాయ్. మనీషా, నీతో కొంచెం మాట్లాడాలి. పైన ఎదురు చూస్తూ ఉంటాను. మై లవ్. మనీషా, ఏంటిక్కడ? పైకి వచ్చి కలుసుకోమని మిత్ర పంపిన పేపర్ మెసేజ్. చూసారా ఆంటీ, నేను వేసిన ఈ నిశ్చితార్థం అనే మంత్రం మిత్ర మీద ఎలా పనిచేస్తుందో? యా, సాధించావు మనీషా. సరే, నువ్వు పైకెళ్ళి వెయిట్ చేయి, మిత్ర వచ్చి మాట్లాడతాడా? సరే ఆంటీ. అమ్మా మనీషా, ఈ హారం చాలా బాగుందమ్మా. అరే, నీ చేతికేంటి?
ఈ చెయ్యి కూడా అలాగే చేయించావా? ఓ చాలా బాగుందమ్మా. మనీషా, నీతో కొంచెం మాట్లాడాలి. పైన ఎదురు చూస్తూ ఉంటాను. మై లవ్. సరే అండి, మళ్ళీ కలుస్తాను. ఇది ఖచ్చితంగా మనీషాని ప్రేమించిన వాడే రాసుంటాడు. మరొకరు ఎవరు ఈ విధంగా రాసే అవకాశమే లేదు. అంటే మనీషాని ప్రేమించిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడా? ఇక్కడికెందుకు వచ్చాడు? మనీషాకి మరొకరితో నిశ్చితార్థం అయిపోతుందని తను నొచ్చుకుని ఉంటాడా? ఆ విషయం మీదే మనీషాతో మాట్లాడడానికి వచ్చుంటాడా? నాకు తెలుసు మిత్ర, నేను బెట్టు చేస్తేనే నువ్వు ఒక్క మెట్టు దిగి వస్తావని. అందుకే ఈ సిచ్యువేషన్ని ఇంతవరకు తీసుకొచ్చాను. నీ అటెన్షన్ నా మీదకి మళ్ళేలా చేసుకున్నాను. ఇకనైనా నాతో పెళ్లికి నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు. రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చి పెళ్లి చేసుకుంటాను మనీషా అని శుభవార్త చెప్పు మిత్ర. మనీషాని ప్రేమించిన వాళ్ళు ఇందులో ఎవరై ఉంటారు? అసలు ఇలాంటి సమయంలో మనీషాని కలవాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. పొరపాటున మనీషా జీవితంలో సమస్యలు సృష్టించడానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. అతనెవరో వీలైనంత త్వరగా కనిపెట్టి పట్టుకోవాలి. అమ్మా అక్షంతలు తీసుకురండి. వస్తున్నాను పంతులు గారు. ఇంకేంటి మిత్ర, నథింగ్ నీరజ్. నువ్వెప్పుడూ ఓపెన్గా మాట్లాడు ఎందుకు? అలా ఏం లేదు నీరజ్, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. బహుశా నా కంపెనీ నీకు బోర్ కొడుతుంది అనుకుంటా. యూ క్యారీ ఆన్. అలా ఏం లేదు మిత్ర, నేనెప్పుడు నీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ నువ్వే చిన్నప్పటి నుంచి నన్ను కొంచెం దూరం పెడుతూ ఉంటావు. అది చిన్నప్పుడు నీరజ్, ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. కోసం మేడపైకి ఎవరు వెళ్తే వాళ్లే మనీషాని ప్రేమించిన వ్యక్తి. అతన్ని ఎలా అయినా పట్టుకుని తీరాలి. మనీషా జీవితంలో ఎలాంటి సమస్యలు సృష్టించొద్దు అని అతనికి అర్థమయ్యేలా చెప్పాలి. ఒక్క నిమిషం. లక్ష్మి, ఏంటత్తయ్య గారు? ఎందుకు అదోలా ఉన్నావు? అదేం లేదత్తయ్య గారు. లేదు లక్ష్మి, ఏం లేదని మాటల్లో చెప్తున్నా ఏదో ఉందని నీ మొహంలో అర్థమవుతోంది. నీ మనసులో ఏదో విషయం ఉందని నాకు తెలుస్తోంది. పర్వాలేదు, చెప్పు. దేని గురించి ఆలోచిస్తున్నావు? మనీషా గురించి అత్తయ్య గారు. మనీషా గురించంటే ఎందుకు? ఏ విషయంలో? మనీషాకి ఇప్పటికే ఒక లవర్ ఉన్నాడు అత్తయ్య గారు.
మాట్లాడుతున్నావు లక్ష్మి? అవునత్తయ్య గారు, అతనికి ఇప్పటికే పెళ్లి కూడా అయిపోయింది. అతను ఈరోజు మనిషిని కలుసుకోవడానికి ఈ ఫంక్షన్కి కూడా వచ్చాడు. ఇవన్నీ నీకెలా తెలుసు? నువ్వు ప్రేమించినప్పుడు తను సింగిల్. తన జీవితంలో నువ్వు తప్ప మరొకరు లేరు. నీ ప్రేమని, ప్రేమించిన వాణ్ణి మర్చిపోయి నిన్ను ప్రేమించే నీరజ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించు మనీషా. ఇదిగో చూడండి, అతను మనిషిని కలువమని ఒక చిన్న ఉత్తరం కూడా రాసిపెట్టాడు. అది అనుకోకుండా నాకు దొరికింది. అతను ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అత్తయ్య గారు. అతన్ని ఎలా అయినా పట్టుకుని తీరాలి. అసలు మిత్ర ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఎలాంటి పిచ్చి పని చేసినా ఇక్కడ అనవసరమైన గందరగోళం మొదలవుతుంది. దాంతో మిత్రకి మనీషాకి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం లక్ష్మికి తెలిసిపోతుంది. అదెట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. అలా అవ్వాలి అంటే మిత్రని మనీషాతో మాట్లాడనివ్వకూడదు. ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య గారు? ఏం లేదు లక్ష్మి, మనీషా కోసం వచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. మీరు టెన్షన్ తీసుకోకండి అత్తయ్య గారు. ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు? అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనీషాని కలవనివ్వను. ఈరోజు మనీషాకి నిశ్చితార్థం జరగాలి. మంచి పని చేశావు లక్ష్మి. అలా చేస్తేనే నీ జీవితం బాగుంటుంది. నా జీవితం బాగుండడం ఏంటి? అది అమ్మా లక్ష్మి, పెదనాన్న, మనీషాకి నీరజ్కి నిశ్చితార్థం అయిపోతే ఈ ప్రపంచంలో అందరికన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేనే. ఆ విషయానికొస్తే నీకన్నా డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతానరా నేను. పోనీలే పెదనాన్న, లక్ష్మీ వదిన చేసిన పూజలు బాగా ఫలించాయి. అందుకే వదినికి అన్నయ్యకి మధ్యలో ఉన్న దుష్టశక్తి దారి మళ్ళింది. ఇలాంటి క్షణం ఒకటి రావాలని దేవుడికి నేను కూడా ఎన్నిసార్లు మొక్కుకున్నానో తెలుసా? నా ప్రార్థనలు, విన్నపాలు ఆ పైవాడు బాగానే విన్నట్టున్నాడు. మిత్ర ఏంటి ఇంకా రావడం లేదు? వచ్చి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడని నేను ఎదురు చూస్తుంటే తను మాత్రం వచ్చేలా కనిపించడం లేదు. నేను మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు రెక్కలు కట్టుకుని వచ్చి మరీ వాళ్తాడనుకున్నాను. కానీ మిత్ర ఏంటి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు? నీరజ్, నాకేదో ఫోన్ వస్తున్నట్టుంది. యూ క్యారీ ఆన్. సరే మిత్ర. మనీషా, నువ్వెక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. ముహూర్తానికి టైం అవుతోందంట. పంతులు గారు నిన్ను తీసుకురమ్మన్నారు. పద. నేను కాసేపు ఆగొస్తానులే మామ్, నువ్వెళ్ళు. మనం సినిమాకో షికారుకో వెళ్ళడం లేదు. నిశ్చితార్థం. నిశ్చితార్థం అంటే ముహూర్తానికి జరగాలి. మనం వెళ్లే సమయానికి కాదు. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. పద రా మనీషా. మామ్, మనీషా కిందకు వచ్చేసిందంటే తనని ప్రేమించిన వ్యక్తి పైకి వెళ్ళుంటాడా లేదా వెళ్ళలేదా? ఛా, నేను మిస్ అయిపోయాను. వెళ్ళేలోపు మాత్రం అతనెవరో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. మామ్, ఏంటి మామ్, ఏం చేస్తున్నావు? ఆ మాట నేనడగాలి మిత్ర.
అసలు నువ్వేం చేస్తున్నావు? ఈరోజిక్కడ మనీషా నీరజ్ల నిశ్చితార్థం జరుగుతోంది. మనీషాతో ప్రత్యేకంగా మాట్లాడడానికి, తనతో ముచ్చట్లు పెట్టడానికి ఇది సమయం కాదు మిత్ర. నాకు మొత్తం తెలుసు మిత్ర. మనీషాతో మాట్లాడడానికే కదా నువ్వు పైకి వెళుతున్నావు. అది కాదు మోమ్. ఈ నిశ్చితార్థం అయిపోతే ఇక మనీషా నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినట్టే. తనకి నాకు సంబంధం తెగిపోయినట్టే. అసలు ఇదంతా ఎందుకు చేస్తుందో అడిగి తెలుసుకోవాలి. నన్ను ప్రేమించి ఇప్పుడు నీరజ్ని ఎలా పెళ్లి చేసుకుంటుందో అడగాలి. అడిగి ఏం సాధిస్తావు? అదేంటి మోమ్ అలా అంటావు? నువ్వు కూడా మనీషా నీరజ్ల నిశ్చితార్థం జరిపించడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? చూడు మిత్ర, నీరజ్తో నిశ్చితార్థం చేసుకోవడానికి మనీషాయే ఒప్పుకుంది. పరిస్థితుల్ని అర్థం చేసుకుని తన జీవితాన్ని తను డిజైన్ చేసుకుంటోంది. అన్నీ అర్థమయ్యి కూడా మనీషా నీరజ్ల నిశ్చితార్థం వద్దు అని ఎలా చెప్పగలం చెప్పు? అలా అంటావేంటి మోమ్? ఇన్నాళ్ళు తనని ప్రేమించింది ఇలా వదిలేయడానికా? ఎవరి జీవితం గురించి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే హక్కు, అధికారం వాళ్లకుంటాయి మిత్ర. మనీషా తన జీవితం గురించి ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని గౌరవించడం మన బాధ్యత. ఇంకా ప్రశ్నించే హక్కు మనకుంటుందనుకుంటున్నావా? నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకున్నావు. లక్ష్మి మనింటి కోడలైంది. అందుకే మనీషాకి తన జీవితం మీద ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. అందుకే తను నీరజ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నీరజ్తో లైఫ్ బావుంటుంది అని తను నమ్ముతోంది. తన నమ్మకాన్ని, నిర్ణయాన్ని గౌరవించటం తప్ప మనం ఇంకేం చెయ్యలేం మిత్రా. చూడు మిత్రా, ఇప్పుడు నువ్వేం చేసినా అదిక్కడ ఒక ప్రళయాన్ని సృష్టిస్తుంది. దానివల్ల నీకు మనీషాకి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం లక్ష్మికి తెలిసిపోతుంది. అదే కాని జరిగితే తన జాతక ప్రభావం తగ్గి నీ ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. దయచేసి నా మాట విను. ఈ తల్లి మనసుని అర్థం చేసుకో. ఈ నిశ్చితార్థాన్ని సజావుగా జరగనివ్వు. నువ్వు నీ ప్రేమ లేకుండా నేను కూడా బ్రతకను. నాకు తెలుసు నాన్న, నువ్వు లోపల ఎంత మదన పడుతున్నావో. కానీ కొన్ని విషయాలు మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. నీ ప్రాణం కాపాడాలి అనే స్వార్థంతో నేను లక్ష్మిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేశాను. ఇలాగే ఉంటే తన జీవితం ఏమైపోతుందో అనే స్వార్థంతో మనీషా తన కొత్త జీవితాన్ని తను చూసుకుంది. ఇక్కడ మనం మనీషాని కూడా బ్లేమ్ చేయలేం. తన మీద కూడా ఎలాంటి నిందలు వేయలేం. అందుకే నా మాట విని నిశ్చితార్థం అయ్యే వరకు మనీషాతో మాట్లాడ్డానికి ప్రయత్నించకు. ఈ నిశ్చితార్థం ఆగుతుందేమో అన్న ఆలోచనలోనూ ఆశలోనూ ఉండకు. అర్థమైందా? నాకు తెలుసు నాన్న, నువ్వమ్మ మాట వింటావని. భగవంతుడా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిశ్చితార్థం ఆగకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి.